ఈ వినాయక చవితికి మన బొజ్జగణపైకి ఎంతో ఇష్టమైన పాల తాలికలు ఉండ్రాళ్ళ పాయసం తయారు చేసుకోవడం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఈరోజే మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఈ పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలనే విషయాన్ని మీకు ఎవరికైనా క్లియర్గా కావాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ముందుగా సగ్గుబియ్యాన్ని శనగపప్పుని నానబెట్టుకోవాలండి ఏదో ఒక మెజరింగ్ బౌల్తో. అలాగే వాటర్ కూడా 3 కప్పులు వాటర్ తీసుకుని మరిగిన తర్వాత దానిలో కొంచెం నెయ్యి, బెల్లం తురుము, కొంచెం సాల్ట్ వేసేసి బాగా మరిగిన తర్వాత బియ్య పిండి వేసేసుకొని బాగా దాన్ని కొంచెం సేపు అలా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మనకి మళ్ళీ వాటర్లో శనగపప్పు అలాగే సగ్గుబియ్యం వేసేసుకొని కొంచెం సేపు ఉడికిన తర్వాత ఈ పిండిని తాలికలు చిన్న చిన్న ఉండ్రాలుగా చేసేసుకొని దానిలో వేసేసుకొని బాగా మగ్గిన తర్వాత పాలు పోసేసుకోవాలి. అలాగే బెల్లం పాకంలాగా చేసి పోసుకోవాలి. ఫైనల్గా మనము దానిలో ఈ జీడిపప్పులు, కిస్మిస్లు, కొబ్బరి ముక్కలు ఏవి కావాలంటే అవి వేసేసుకోవచ్చండి. ఆల్రెడీ మన ఛానల్లో వినాయక చవితికి కావాల్సిన ప్రసాదాలు, ఉండ్రాళ్ళు, అటుకుల పాయసం ఇవన్నీ కూడా చేసి పోస్ట్ చేశానండి. ఎవరికైనా కావాలనుకుంటే చూసేయండి.